రైట్ మాధవ్ గారు మాట్లాడతారు. మాధవ్ గారు ఇప్పుడు ఉన్నంత ప్రకారం ఏంటంటే అజిత్ పవార్ మా టీం పెట్టేదాన్ని అజిత్ పవార్ యొక్క కొద్దిగా తగ్గుతుంది ఏదైతే మెజారిటీ. అదేవిధంగా 1000 ఓట్ల 5000 ఓట్లతోని ఏదైతే మెజారిటీ ఉందో అది 30 స్థానాలు ఉన్నాయి. అంటే ఆ 30 స్థానాలను మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఆ 30 స్థానాలు ఇప్పుడు బీజేపీ వైపు అంటే మహాయుతి కుటుంబం వైపు ఆధిక్యంలో ఉన్నాయి. సో మేము అనుకున్న 30+5 35 రిమైనింగ్ అన్ని కూడా 15, 10, 12,000కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే జార్ఖండ్ అనేది కూడా 5000 మెజారిటీ కంటే తక్కువ ఉన్నది 7 స్థానాలు ఉన్నాయండి అక్కడ. సో ఆ 7 స్థానాలు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇతరులు ఒక 2 స్థానాలు వస్తే పోటాపోటీగా గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా దీప గారిని యాక్సెప్ట్ చేయను. ఎందుకు చెప్పాలా, ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత చీల్చడము అన్నీ అయిపోయినాయి ఎలక్షన్స్. లాస్ట్ 5 months బ్యాక్ ప్రజలు ఒకసారి బ్యాలెట్లో ఓటేసినారు. ఆ ఓటేసి దేన్ని చూసి వేసినారు? మోడీ గారు రాహుల్ గాంధీ గారిని చూసి వేసినారు. ఈ చీల్చని బట్టి వేసినారు. తర్వాత అక్కడ ఉన్న ధరలు నిరుద్యోగము అవన్నీ 5 నెలల మారలేదు. సేమ్ అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టే మహారాష్ట్రలో అంటే ప్రజల మైండ్ సెట్ పార్లమెంట్ కి ఎలా ఉందో అసెంబ్లీకి కూడా ఆ విధంగా ఉంటుందా? ఎప్పుడు కానీ దీప గారు 2 రకాలు ఉంటాయి. అంటే తెలంగాణలో మనం డిఫరెంట్ రిజల్ట్స్ చూసాం. పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక ముందయి అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక వెనకైతే ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందయి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే తెలంగాణ తరహా పాలన ఉంటుంది. తెలంగాణలో వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు యూపీఏ అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలియదు కాబట్టి ప్రాంతీయ పార్టీలతో లేదనుకునే ఉద్దేశంగా అట్లా జరిగింది. సో ఎప్పుడు కానీ 2 ఎలక్షన్స్ కలిపి వచ్చినప్పుడు ఒక రకమైన వేవ్ వస్తుంది. అంటే అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఏ పార్టీ అయితే ప్రభావం చూపెడుతుందో ఎంపీలకు కూడా అవే అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది అనుకున్న ప్రకారమే దాని ప్రకారం ఒక సైంటిఫిక్ మెథడ్లోనే జరుగుతుంది ఎలక్షన్ ఇప్పటి వరకు కూడా. ఇంకో గంట వరకు అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే చీల్చడము ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు 5 నెలల్లో. సో ఇక్కడ ఏంటంటే గేమ్ చేంజర్ వచ్చేసి ఒక 5 పాయింట్స్ ఉంటాయండి మహారాష్ట్రలో. ఎవరు ఒప్పుకున్న మా సర్వేలో తెలిసింది. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది 100% పర్ఫెక్ట్గా బీజేపీ వాళ్ళు చేయగలిగినారు. ఎప్పుడైతే టికెట్ల అనౌన్స్ దగ్గర నుంచి టికెట్ల డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి తర్వాత ఓటు అది ఒకటి ఫస్ట్ మహావికాస్ అఘాడీ సైడ్ నుంచి కూడా శరద్ పవార్ ఉద్ధవ్ ఠాకరే గారు పర్ఫెక్ట్గా చేయగలిగినారు. కాకపోతే కాంగ్రెస్ ఎక్కడైతే తీసుకున్నదో 105 సీట్లు ఏదైతే తీసుకున్నదో ఆ 105 సీట్లలో 101 సీట్లలో డైరెక్ట్ బీజేపీతో ఫైట్ చేసింది. అంటే ఇక్కడ ఎట్లా ఇచ్చినారంటే టికెట్లు తెలివిగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, శివసేన వర్సెస్ శివసేన, అజిత్ పవార్ వర్సెస్ శరద్ పవార్ ఇచ్చినారు. దీనివల్ల ఏమైందంటే డ్యామేజ్ కంట్రోల్ తగ్గింది. సో అదొక ఫస్ట్ పాయింట్ ఇక్కడ. అయితే దీంట్లో పవర్ ఎవరెవరికి తక్కువ ఉందంటే అజిత్ పవార్ వర్సెస్ శరద్ పవార్లో శరద్ పవార్ వైపు మొగ్గుంది. ఏక్నాథ్ షిండే వర్సెస్ తర్వాత ఏదైతే ఉద్ధవ్ ఠాకరేలో సమానంగా ఉన్నాయి స్ట్రైక్ రేట్ అక్కడ అటు ఇటుకి 5-10%. కానీ ఇక్కడ ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ బీజేపీ ఉండడం వల్ల ఈ తరహా పరిపాలన వస్తుందని నాకు తెలుసు రిజల్ట్స్. సెకండ్ పాయింట్ ఏదైతే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత లడకీ బహన యోజన అనే పథకం ఇమీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకోసం ఇమీడియట్గా పథకాన్ని అనౌన్స్ చేసినారు. ఆ పథకము మధ్యప్రదేశ్లో సక్సెస్ అయింది. పేరు మార్చి పెట్టేసి 5 నెలల్లో 4 నెలల్లో పర్ఫెక్ట్గా ఒక డేట్కు అమౌంట్ వేసినారు. ప్లస్ దాంట్లో ఎలాంటి అవినీతి జరగకుండా ఎవరైతే నిజంగా అర్హులైన ఉన్నవారో అది ఇచ్చినారు. అంటే 2,50,00,000 ఓటర్లు సుమారుగా మహిళా ఓటర్లు దాంట్లో ఒక సగం వేసుకున్న 1,50,00,000 1,50,00,000 అంటే నియోజకవర్గానికి దాదాపు 20,000 నుంచి 30,000 యాజ్ అన్ యావరేజ్గా అట్లా లెక్క కట్టకూడదు. ఇదొకటి. సో మూడవది ఏంటంటే అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ్ దళ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ హిందూ మతం అంటే మనం ఒక ఏదైతే హిందూ మతం పేరు మీద ఏర్పడిన శివసేనను విచ్ఛిన్నం కాకుండా కాపాడడానికి చాలా ప్రయత్నం చేసినారు. అయితే ఉద్ధవ్ గారు కానివ్వండి లేకపోతే ఏక్నాథ్ షిండే గారు కానీ శివసేన పార్టీ అనేది ఉంటేనే మరాఠీల యొక్క భవితవ్యం ఉంటుందనే విషయంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 50,000 కార్నర్ మీటింగ్లు పెట్టారండి. అది ఎవరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా అది సత్యం గ్రౌండ్ లెవెల్లో. సో ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే స్లోగన్స్ ఏదైతే ఇచ్చినారో ఏది బాటెంగతో కాటెంగో వాళ్ళు ఒకరు అగ్రెసివ్గా ఇచ్చినారు, ఒకరు కలిసి ఉందామని ఇచ్చినారు. సో దీనివల్ల ఏమైందంటే హిందూ పోలరైజేషన్ హిందూ మొబిలైజేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది. కులాల పరంగా కనుక ఎలక్షన్లు కనుక జరిగేది ఉంటే అక్కడ మహావికాస్ అఘాడీ గెలవాలి. ఎందుకంటే ఓబీసీలో సగం మంది రిజర్వేషన్స్ పోతే అనే ఉద్దేశంగా వేయలేదు. రాజ్యాంగం మారుస్తారని చెప్పేసి ఉన్న ప్రచారం ఎస్సీలు దూరంగా ఉన్నారు, ఎస్టీలు కూడా ఒక 50% దూరంగా ఉన్నారు. మరాఠీ రిజర్వేషన్లు పోయినసారి చేయలేదని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ అంతా కూడా హిందూ పోలరైజేషన్
ఓట్ జిహాద్ అనేది వీళ్ళే మొబిలైజ్ చేసేసి దాన్ని జరపడం వల్ల ఇప్పుడు ఆ కులాల స్ప్లిట్ అనేది కొంత తగ్గింది, కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసేది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మరట్వాడ అండ్ విదర్భలో చాలా ఓట్లు పోయినాయి, కాంగ్రెస్ కు చాలా విపరీతంగా వచ్చినాయి. అక్కడ ఎవరిదంటే దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కర్ గారి యొక్క ఆదానం అక్కడ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు సీరియస్ గా తీసుకొని కొంత డ్యామేజ్ అంటే 20 వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. పోయినసారి వాళ్ళకి 19-20 వచ్చినాయి ఆ రీజియన్ లో 62కు. సో దానికి ఒక 10-15 పెరిగినాయి. అంతేకాకుండా పోయినసారి ఈ మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5,000 మెజార్టీకి వచ్చిన స్థానాలు 30 ఉన్నాయి, 30. ఆ 30ని కూడా వీళ్ళు ఒక సపరేట్ ట్రాక్ పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేశారు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఓటు పర్సెంటేజ్ ఎప్పటికి కూడా గత 5 ఎలక్షన్లు చూసుకున్నట్లయితే 28% ఉంది. గెలవడానికి కావాల్సినటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే 45-47. అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడు గెలవాలి అంటే 160 బెంచ్ మార్క్ దాటాలంటే మా క్యాలిక్యులేట్ మిగతా 28% 30% కాస్త 17% ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దాని మీద వీళ్ళు చాలా రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేసేసి కొంత షిండే గారిది, కొంత ఇంకోటి కూడా ముఖ్యమంత్రి అనౌన్స్ చేయలేదని వీళ్ళు ఏదో అడ్డుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రిని గ్రౌండ్ లెవెల్లో షిండే గారు అని చెప్పినారు. గ్రౌండ్ లెవెల్ ఎందుకంటే మరాఠీల ఓటు దూరం కావద్దని. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ముఖ్యమంత్రి కదా, మరాఠీ ముఖ్యమంత్రి అని చెప్పి అట్లా ప్రచారం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అవకాశం ఇస్తామనేటువంటి బ్రాహ్మణులు అక్కడెక్కడ ఉన్న దగ్గర మనకు అవకాశం వస్తుందని చెప్పి అట్లా చెప్పుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే హర్యానా ఫలితం తర్వాత పెద్ద బూస్ట్ వచ్చి ఎక్కడైతే హర్యానాను ఒక చిన్న వస్తువును పెద్దగా కొట్టేసి బీజేపీ ఎక్కడైతే సాధించిందో మోడీ గారి చరిష్మ తగ్గకుండా అదే పాజిటివ్ రిజల్ట్తో ఇక్కడ వెళ్ళింది. కాకపోతే ఎప్పుడు కానీ బీజేపీ ఎక్కడైనా ఓడిపోతే నేర్చుకునే విధానం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ కనుక చూసినట్లయితే గెలిచిన దగ్గర పాజిటివ్నెస్ ఉంటుంది, మళ్ళీ ఓడిపోయిన దగ్గర మళ్ళీ రికవర్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటంటే అయినా హర్యానాలో ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళకి 13 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కు 13 ఎంపీ సీట్లు 16% ఉన్నాయి. అంటే 13 ఎంపీ సీట్లు అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఒకదానికి 6 స్థానాలు వేసుకున్నా కానీ దాదాపుగా 90-95 స్థానాల్లో ఉండదు. సో ఇవన్నీ కనుక చూసినట్లయితే ఈ మొత్తం ఇదంతా విశ్లేషణ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఇది పోల్ మేనేజ్మెంట్ బీజేపీ ఒక పగడ్బందీగా ఈ మహారాష్ట్ర గెలిస్తే ప్రెస్టేజ్గా ఉంటుంది. ఉన్న మోడీ గారి చరిష్మను మళ్ళీ రీక్యాప్ చేసుకోవడానికి కోసం చాలా పడ్డారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు ఒకవేళ జమ్నీ ఎలక్షన్స్ ఈ మహారాష్ట్ర రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటారు ఫ్యూచర్లో కూడా. అంటే ఎట్లా అంటే దేశం మొత్తం ఎట్లా రేపు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ మహారాష్ట్ర కనుక పట్టుంటే ఆర్థిక మూలాలు పార్టీకి కానీ లేకపోతే చెప్పుకోవడానికి కానీ చాలా రకాల ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఎందుకో కానీ ఒక సందర్భంలో కాంగ్రెస్ కూడా ముందంజలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ కాంగ్రెస్ నిలబడ్డ దగ్గర మిగతా 2 ఓటు ట్రాన్స్ఫర్ సరిగా జరగలేదు. ఎందుకోసం అంటే శివసేన వాళ్ళు అవతల శివసేనకు పాత పరిచయాలతో వేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శరద్ పవార్ వర్గం కొంత సహకరించింది. ఈ మధ్య లుకలుకలు ముఖ్యమంత్రి అనేటువంటిది కూడా ఉంది. అయితే మేము విశ్లేషణ ప్రకారం 180 వస్తేనే స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. ఎందుకంటే దానిలో క్యాలిక్యులేషన్స్ మీకు తెలిస్తే ఇంకో 1-2 గంటలు ఎవరైతే 30-40 సీట్లు వచ్చినా వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ గేమ్స్ అనేది స్టార్ట్ అయితే కాబట్టి 180 ఏదైతే మార్కు దాకిందనుకోండి డెఫినెట్గా ప్రజాస్వామ్యం కూని చేసేందుకు ఎవరు కూడా వెనకాడరు. సో ఇది కంప్లీట్గా మహారాష్ట్రకు సంబంధించినటువంటి విశ్లేషణ. రైట్ మధు గారు. కార్తిక్ గారు, ఫ్రెండ్స్ చూస్తున్నారు, జార్ఖండ్లో ఏమన్నా కొంచెం హోప్ వస్తుందా? అంటే పోటాపోటీగా ఉంది. నో జార్ఖండే కాదు, మహారాష్ట్ర చూస్తే కూడా హోప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఓపెన్ అయిన బ్యాలెట్ కానీ లేదంటే పూర్తి స్థాయి రిజల్ట్స్ రావడానికి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ ఇటు ఇండియా కూటమికి కానీ